ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని, ఆది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఫౌండర్ని. నా పక్కన ఉన్నటువంటి వారు రామకృష్ణ గారు, ఖమ్మం యోగా థెరపిస్ట్, ఆది యోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్లో జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే స్పైండలైటిస్ సమస్య. C1 కానీ, C2 కానీ, C3 కానీ, C4 కానీ, C5 కానీ, C6 కానీ, C7 సమస్య కానీ, ఈ స్పైండలైటిస్ సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా దాన్ని నివారించడానికి సూక్ష్మమైనటువంటి వ్యాయామం ఏంటి, చాలా సింపుల్ టెక్నిక్స్ ఏంటి, ఆసనాలు ఒక 4-5 ఆసనాలు ఏంటి, ప్రాణాయామం ఏంటో నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? అవి చేయకూడనటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో, మీరు ఏ తప్పులు చేస్తున్నారు, ఏ తప్పులు చేయకూడదు, సో తప్పు చేయడం ద్వారా మనం వచ్చే సమస్య ఏంటి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముఖ్యంగా మొదటిది ఒక భూతం లెక్క వచ్చింది మనకైతే మొబైల్. ఫస్ట్ భూతం మనకు మొబైల్ అనుకోండి. ఆ భూతాన్ని కూడా మనం కొంచెం ఏం చేద్దామంటే యూజ్ఫుల్గా చేసుకుందాం. అప్పుడు ఆ భూతాన్ని ఇలా చూడకుండా కొంచెం ఇలా చూద్దాం. ఇది ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. సమస్య వస్తుంది, ఇలా సమస్య రాకుండా అక్కడనే కాపాడుతుంది. ఫోన్ని మీ చేతిలో ఉన్నటువంటి ప్రపంచాన్ని మీరు శాసించినా మీకు మాత్రం ఫోన్ ఖచ్చితంగా శాసిస్తుంది. ఎవరికైతే ఫోన్ శాసిస్తుందో వారికి ఖచ్చితంగా స్పైండలైటిస్ సమస్య వస్తుంది. ఇది నేను రాసిస్తాను. అందుకోసమే సింపుల్గా మీరు చేయాల్సినటువంటి టెక్నిక్స్ ఏంటంటే, మొబైల్ని కొంచెం వాడేటప్పుడు కొంచెం ఇలా కిందకి చూసుకొని వీడియో గేములు ఆడుకోకుండా కొంచెం ఇలా పెట్టి ఇలా ఆడుకోండి, ఏం కాదు. సింపుల్గా చెప్తున్నాను. మొబైల్ అవసరం ఉన్నప్పుడే మొబైల్ వాడండి, అవసరం లేనప్పుడు దాన్ని వాడకండి. ఇది ఒక సింపుల్ టెక్నిక్. సిస్టమ్ వర్కర్లకి ఖచ్చితంగా ఈ యొక్క, ఎందుకంటే వాళ్ళు జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా టిక్ కొడతారు కాబట్టి ఒక్క నిమిషానికి ఒక్కొక్కసారి, లేదంటే ఒక 5 నిమిషాలకు ఒక్కసారైనా కొంచెం ఇట్లా కొంచెం రైట్ సైడ్ టర్న్, లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఇంకా మీ వర్క్ మీరు సాధిస్తే, అంటే మీ వర్క్ మీరు చేస్తే, ఎడిటర్స్ అండ్ ప్రింటర్స్ వీళ్ళంతా వర్క్ పాపం వాళ్ళు ఖచ్చితంగా ముందు కింద వేయకుండా పని కాదు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడుతూ చేస్తే సరిపోతుంది. తర్వాత బైక్ నడిపిస్తేటప్పుడు, అంటే డ్రైవర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ డ్రైవింగ్, మనం అందరం డ్రైవర్ల మీద కూడా మనం కూడా మన బండిని మనం నడిపిస్తున్నాం కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, బైక్ నడిపిస్తున్నప్పుడు ఈ 2 భుజాలు ఎప్పుడు, బండిలు ఇప్పుడు ఇలా వచ్చాయి బైక్స్, కొంచెం ఆ బండిలు ఇలా వచ్చినప్పుడు ఈ నెక్కును కూడా ఇలా చేస్తున్నారు. అలా కాబట్టి కొంచెం ఇలా ముందుకి చూడండి, లేదా కొంచెం ఒక సరళంగా ఈ కంఠాన్ని కొంచెం మరీ ఇట్లా కిందికి నొక్కకుండా ఇలా చూస్తే, స్ట్రైట్గా చూడగలిగితే మనకు ఈ C4, C5 సమస్య రాకుండా ఉంటుంది. ఇదే చాలా మందికి వచ్చే సమస్య కాబట్టి ఇది కొంచెం మీరు జాగ్రత్త పడండి. బండి నడిపిస్తున్నప్పుడు మరీ ఇలా లూజ్ కాకుండా బాడీని కొంచెం స్టిఫ్గా పెట్టండి, కంఫర్టబుల్గా కూర్చునేటట్టు ట్రై చేయండి. వెన్నుపూసను కొంచెం నిటారుగా పెట్టి ఇలా నడిపిస్తే దాన్ని కూడా మీరు ఒక చిన్న చిట్కా ద్వారా మీరు ఆ సమస్య రాకుండా ఉంటుంది. రాకుండా ఉండడానికి నేను చెప్పే టెక్నిక్స్ అని వచ్చిన వాళ్ళు ఇక ఖచ్చితంగా థెరపీ చేసుకోవాల్సిందే, మసాజ్ థెరపీ చేసుకోవాల్సిందే, మడ్ బాత్ థెరపీ చేసుకోవాల్సిందే, కొన్ని యోగా చేయాల్సిందే. లేదా మీరు పెయిన్ కిల్లర్ అయితే ఎట్లాగో వేసుకుంటారు కాబట్టి మీకు దగ్గర ఉన్నది పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ డే ఇంకా పెయిన్ కిల్లర్ ద్వారా ఇంకో రోగం వస్తుంది, ఇంకో రోగం, అట్లా రోగం కింద రోగం, రోగం మీద రోగం, అలా చాలా వస్తాయి. కాబట్టి దాని నుంచి మీరు బయట ఉండాలంటే ఇప్పటి నుంచి అభ్యాసం ప్రారంభించండి. కైసా ఖానా వైసా మన్. అందుకోసం మీరు తీసుకున్నట్టు ప్రతి ఒక్క దాంట్లో కల్తీ ఉంది కాబట్టి ఆ కల్తీ నుంచి బయటకు రావాలంటే కనీసం ప్రాణాయామ అభ్యాసం చేయాలి. సో ఇప్పుడు ఏమేమి ప్రాణాయామ అభ్యాసం చేయాలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ డ్రైవింగ్ ది ఫస్ట్ ఎక్సర్సైజ్. ఇట్లా పట్టండి 2 చేతులు పూర్తి ఇట్లా చేసి, మీరు ఎప్పుడు ఇలా డ్రైవింగ్ చేస్తారు, మనం ఆపోజిట్ డ్రైవింగ్ చేయాలి. అప్పుడప్పుడు ఇట్లా ఆపోజిట్ డ్రైవింగ్ చేస్తే ఏమవుతుందంటే ఈ షోల్డర్ ఎక్సర్సైజ్, స్కంద చలనం అన్న, ఈ స్కంద మూమెంట్ వస్తే అప్పుడు దీనికి సంబంధించిన సమస్య కొంచెం రిలాక్స్ అయిపోతుంది. ఇలా చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి సింపుల్ టెక్నిక్సే. మీకు అసలు పెద్ద టెక్నిక్స్ కూడా చెప్పాను నేను. తర్వాత దీన్ని ఏం చేయాలి, శ్వాసను తీసుకుంటూ పూర్తిగా పైకి తీసుకెళ్ళాలి. ఈ 2 చేతుల్ని ఇలా పైకి తీసుకెళ్ళాలి. ఇలా పైకి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలి, కొద్దిగా వెనక్కి పైకి చూడాలి, ఆకాశం వైపు చూడాలి. అప్పుడు దీనికి రిలాక్స్ అయిపోతుంది. ఎప్పుడు ముందుకే వంగకుండా, అసలు ఈ యోగా అభ్యాసకులు అంటే
అంటే యోగా మనం అభ్యాసం చేసినప్పుడు ఈ యొక్క స్పాండిలైటిస్ సమస్య కానీ వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్య కానీ పూర్తిగా వెన్నుపూసకు సంబంధించినటువంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ముందుకు ఎప్పుడు ఎక్కువ వంగకూడదు. ఫార్వర్డ్ బెండ్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ కాదు. మీరు 3 నెలలు యోగా చేయండి, 5 నెలలు యోగా చేయండి, మీరు సంవత్సరం యోగా చేసినా మీ సమస్య మాత్రం అక్కడనే ఉంటుంది. కాబట్టి ప్రాపర్ వే, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాపర్గా ఆసనాస్ ఏవైతే థెరపిటికల్గా నేర్చుకుంటారో అప్పుడే మీ యొక్క డిసీజ్ కానీ డిసార్డర్స్ కానీ దూరం పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం పూర్తిగా నివారించుకోవచ్చు. తర్వాత ఇలా పట్టేసుకోవాలి, పూర్తిగా ఇలా తీసేసుకొని తర్వాత నార్మల్గా ఎక్సర్సైజ్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ వదులుతూ, ఇన్హేలేషన్, ఎగ్జలేషన్ ఇలా చేసినప్పుడు మీ స్కంద ఏదైతే అంటే షోల్డర్ మూమెంట్ వస్తుంది, దాంతోపాటు మీకు స్పాండిలైటిస్ సమస్యని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇలా రిలాక్స్ అయిపోతారు. మీరు 10 నిమిషాలు చేసినా రిలాక్స్ అయిపోతారు. మీరు చూడండి, మీరు చేసి అభ్యాసం చేయండి. చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి దీని ద్వారా. మనకు వచ్చినటువంటి సింపుల్ టెక్నిక్స్ ద్వారానే మనం నివారించుకోవచ్చు. తర్వాత రిలాక్స్, శ్వాసను తీసుకుంటూ ఇన్హేల్, ఎగ్జేల్. కొంచెం అంటే చూడడం మాత్రం ఆకాశం వైపు చూడండి, చేయడం మాత్రం ఎక్సర్సైజ్ చేయండి. ఇలా ఎక్సర్సైజ్ చేయాలి. సింపుల్ ఎక్సర్సైజ్, వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఇలా అభ్యాసం చేస్తే సరిపోతుంది. సింపుల్గా ఎక్సర్సైజ్. మీరు ఖాళీ 12 సార్లు చేయండి చాలు. 12 సార్లు చేసినా చాలు, ఎక్కువ అవసరం లేదు. రిలాక్స్. తర్వాత ఆ 2 చేతులు పూర్తిగా పైకి పెట్టేసుకొని కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టేసుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ నార్మల్ మధ్యమ స్థితి, ఇన్హేలేషన్, ఎక్సేల్, మధ్యమ స్థితి, ఇన్హేలేషన్, ఎక్సేల్, మధ్యమ స్థితి, రిలాక్స్. చూడండి, తర్వాత అసలు ఈ స్కంధం మొత్తం యాక్టివ్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా మనం చేయాల్సినటువంటి పాయింట్స్ దగ్గరనే చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పటి వరకు చేయించినది ఒక ఎత్తు, ఇప్పుడు కరెక్ట్ పాయింట్ దగ్గర చేస్తాం కూడా. చూడండి, ఇలా చూడండి, శ్వాసను తీసుకుంటూ నిదానంగా కుడివైపు, నిదానంగా ఎడమ వైపు వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ప్రాపర్ వేలో ఎక్సర్సైజ్ థెరపీ వస్తుంది కాబట్టి మనం చేద్దాం. అలా నిదానం శ్వాసను తీసుకుంటూ శ్వాసను వద్దు, శ్వాసను తీసుకుంటూ వద్దు. వెరీ గుడ్. తర్వాత మనం ఒక 12 టైమ్స్ నుంచి 25 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. మనకు టైం ఉంటే 1 నిమిషం చేసుకోవచ్చు. తర్వాత కుడివైపు, ఎడమవైపు చాలా జాగ్రత్తగా చేయాలి సుమా. ఇష్టమైనట్టు ఇట్లా రౌండ్ చేయడం, తర్వాత కట్టులు ఇట్లా సౌండ్ రావడం, అలా బాగా స్పీడ్గా చేయడం చేయకూడదు. చాలా జాగ్రత్త చేయాలి, చాలా నెమ్మదిగా చేయాలి. మనకు గంట చేసేట్లో మతలబ్ లేదు. 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు చేసేట్లోనే ప్రయోజనం కలిగేటట్టు చూసుకోండి. కుడివైపు, తర్వాత కుడివైపు ఆనిస్తూ ఎడం వైపు ఆనిస్తూ, కుడివైపు ఆనిస్తూ ఎడం వైపు ఆనిస్తూ, కుడివైపు ఆనిస్తూ ఎడం వైపు ఆనిస్తూ. తర్వాత మనకు చాలా ఉపయోగపడేటువంటిది బ్యాక్వర్డ్ సెమీ సర్కిల్. రొటేషన్ అస్సలు చేయమాకండి, ఓన్లీ బ్యాక్వర్డ్ సెమీ సర్కిల్ మాత్రమే చేయాలి. బ్యాక్వర్డ్ సెమీ రొటేషన్ అస్సలు చేయొద్దు, ఓన్లీ బ్యాక్వర్డ్ సెమీ సర్కిల్, ఓన్లీ బ్యాక్వర్డ్ సెమీ. రిలాక్స్. బ్యాక్వర్డ్ సెమీ సర్కిల్ ఇలా పూర్తిగా ఓన్లీ వెనక్కి మాత్రమే చేయాలి. ఇలా బ్యాక్వర్డ్ సెమీ సర్కిల్ మాత్రమే చేయాలి. అస్సలు మీ చిన్ ముందుకు రావద్దు, వెనక్కి మాత్రమే బ్యాక్వర్డ్ సెమీ సర్కిల్ మాత్రమే చేయాలి. అప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క స్పాండిలైటిస్ సమస్య నుంచి మనకు రిలాక్స్, ఉపశమనం కలిగే విధంగా కలుగుతుంది కూడా. ఓకేనా? తర్వాత రిలాక్స్. తర్వాత అర్ధ ఉష్ట్రాసన చేస్తాం, సైడ్ పోజ్. దీంట్లో మాత్రం 2 చేతులు ముందు పెడతాం. 2 చేతులు ముందు పెట్టి చేస్తే మనకు అత్యధికంగా లాభం కలగాలి. థెరపిటికల్గా నేర్చుకుంటున్నాం కాబట్టి మనం థెరపిటికల్గానే చేయాలి. శ్వాసను తీసుకుంటూ పూర్తిగా పైకి, మెడ అలా. ఎస్. అప్పుడు మనకి పూర్తి స్థాయిలో కంఠానికి వెనక భాగంలో ఉన్నటువంటి ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అలా అప్పుడు స్పాండిలైటిస్ సంబంధించిన సమస్యకి రిజల్ట్ వస్తుంది. రిలాక్స్. మరోసారి చేస్తున్నాం. ఇన్హేల్, ఎస్, వెరీ. రిలాక్స్. తర్వాత టైగర్ పోజ్. 2 చేతులు ముందు పెట్టేసి కొంచెం వెనక చేసి ఒక్కొక్క పాదం పైకి ఎత్తండి. ఎస్. తర్వాత పూర్తి స్థాయిలో పైకి ఎత్తే
ఒక 10 సెకండ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రిలాక్స్. లైక్ చేంజ్, ఇన్హేల్ అప్. పూర్తి కింది స్థాయిలో అస్సలు చేయమాకండి, మ్యాక్సిమం పైకి చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రిలాక్స్. చాలు, భుజంగాసనకు వచ్చేసండి. అదేవిధంగా కాళ్ళను వెనకకు తీసుకొచ్చి భుజంగాసనకు వచ్చేసండి. ఇందులో సరళ భుజంగాసనం బాగా ఉపయోగపడుతుంది మనకి. శ్వాసను తీసుకుంటూ పూర్తిగా పైకి. ఈ సరళ భుజంగాసనం మనకు ఉపయోగపడుతుంది. సరళ భుజంగాసనం మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పొజిషన్లోనే మాత్రమే మనకు అత్యధికంగా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత 2 చేతులు జత చేసి పూర్తిగా పై స్థాయిలో వచ్చేస్తున్నాం, పూర్తిగా పైకి వచ్చేస్తున్నాం. ఎస్, ఇలా వెనక్కి. తర్వాత పూర్తిగా మోచేలు కూడా పైకి ఎత్తేస్తున్నాం. ఎస్, ఈ విధంగా 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. తర్వాత లాస్ట్ ఆసనం ధనురాసనం. మనం ధనురాసనం కూడా బాగా యూజ్ అవుతుంది కంఠానికి. శ్వాసను తీసుకుంటూ కంప్లీట్గా ఇన్హేల్ అప్. ఎస్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రిలాక్స్. ఇందులో కూడా బాగా పై స్థాయిలో కాకుండా నార్మల్ స్థాయిలో కూడా చేసుకోవచ్చు. అభ్యాసం చేసుకుంటే మనకు చాలా రిజల్ట్ వస్తుంది. ఓకేనా? రిలాక్సేషన్ పొజిషన్లో తీసుకోవచ్చు, మకరాసన పొజిషన్లో తీసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ప్రాణాయామ అభ్యాసం చేద్దాం. నెక్స్ట్ ప్రాణాయామ అభ్యాసం అయితే సింపుల్ టెక్నిక్స్. ఇప్పుడు చలికాలంలో చేయవలసినటువంటి ప్రాణాయామ్స్ మాత్రమే అభ్యాసం చేద్దాం. ఓకే? ముఖ్యంగా ఎడమ నాసికంని పూర్తిగా మూసివేసి కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకోవడం, కుడి నాసికం ద్వారా శ్వాసను వదలడం. ఒక 14 సార్లు చేయాలి. మినిమం తక్కువ 14 సార్లు చేయాలి, లేదంటే 40 సార్లు కూడా అభ్యాసం చేసుకోవచ్చు. ఇట్లా నాసికం ముద్ర వేసుకోండి, విష్ణు ముద్ర వేసుకోండి, ఎడమ నాసికాన్ని మూసుకోండి. రింగ్ ఫింగర్, యూజ్ టు రింగ్ ఫింగర్, ఈ యొక్క ఉంగరపు వేలుని యూజ్ చేస్తే అత్యధికంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, పృథ్వీతత్వం, జలతత్వం, ఈ 5 తత్వాల ద్వారానే మనకు ప్రాణశక్తిని ఎక్కువగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాణస్య ప్రాణాయామ, ప్రాణాన్ని రక్షించుకోవడానికి, ప్రాణాన్ని పెంచుకోవడానికి ఈ ప్రాణాయామం మనకు బాగా ఉపయోగపడుతుంది. మన యొక్క లైఫ్ స్టైల్ని పెంచడానికి, మన యొక్క లైఫ్ని పెంచడానికి, మన యొక్క లంగ్స్ కెపాసిటీని పెంచడానికి, మనలో ఉన్నటువంటి డిసీజ్ని తగ్గించడానికి, డిసార్డర్స్ని తగ్గించడానికి ప్రాణశక్తి బాగా ఉపయోగపడుతుంది. అందుకోసమే ఎడమ నాసికంని మూసివేసి కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటున్నాం, కుడి నాసికం ద్వారానే శ్వాసను వదులుతున్నాం. సూర్య అనులోమ విలోమ అంటే పూర్తిగా రైట్ని యాక్టివ్ చేస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు చలికాలం కాబట్టి ఇది అభ్యాసం చేస్తాం. ఇదే సమ్మర్ ఉంటే చంద్రనాడిని యాక్టివ్ చేస్తాం. చలికాలం కాబట్టి సూర్యనాడిని యాక్టివ్ చేస్తాం. దీనికి అపోజిట్గా సమ్మర్ వచ్చినప్పుడు చంద్రనాడిని యాక్టివ్ చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని అన్ని యోగాలు ఒకే విధంగా ఉండవు, అన్ని థెరపీలు ఒకే విధంగా ఉండదు. సీజనల్ అంటే 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం కూడా అట్లా అప్డేట్ అవుతూ ఉండాలి. యోగా టీచర్స్ కూడా బాగా ఉపయోగపడేటువంటి, యోగా థెరపిస్ట్కి కూడా బాగా ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ ఇది. ఓకే? తర్వాత కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకొని కొద్దిసేపు 5 సెకండ్లు ఆపండి, లేదా 10 సెకండ్లు ఆపేసి ఎడమ నాసికం ద్వారా శ్వాసని వదిలేయండి. రైట్ నాస్ట్రల్ ఇన్హలేషన్, లాక్ అండ్ హోల్డ్ సమ్ సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్ అట్లా హోల్డ్ చేసి ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదిలేస్తున్నాం. రైట్ నాస్ట్రల్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్, లెఫ్ట్ నాస్ట్రల్ ఎక్సేల్. విత్ కుంభక, వితౌట్ కుంభక 2 విధాలుగా మనం అభ్యాసం చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా, మీకు చెప్పింది ఒక నాడిని యాక్టివ్ చేసుకోవడం కోసం మాత్రమే. లేదు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం, మాకు ఇంకేదన్నా ఆప్షనల్ ప్రాణాయామం ఉందంటే అద్భుతమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి ప్రాణాయామం కూడా ఉంది. నాడి శోధన ప్రాణాయామ. నాడిని మండలం మొత్తం ఏ సమస్య ఉన్నా దాన్ని సతమతం బ్యాలెన్స్ చేసేటువంటి బ్యాలెన్సింగ్ ప్రాణాయామ నాడి శోధన ప్రాణాయామ. మేము 2 సార్లు చూపిస్తాము, 2 వేరియేషన్ చూపిస్తాము. సమయ పాలనని మనం చేసుకొని మీరు అభ్యాసం చేసుకోవచ్చు. 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు కూడా అభ్యాసం చేసుకోవచ్చు. ఎలా? కుడి నాసికంని మూసివేసి ఎడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకొని రింగ్ ఫింగర్స్ యూజ్ చేస్తూ కుడి నాసికం ద్వారా శ్వాసను వదిలేసి, కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకొని ఎడమ నాసికం ద్వారా వదిలేసాం. ఇది ఒక రౌండ్. ఇలా మీరు 40 రౌండ్లు చేయాలి. అలా మీరు అభ్యాసం చేస్తే 40 రౌండ్లు అభ్యాసం చేసుకోవచ్చు. ఇందులో జాగ్రత్త పడాల్సింది ఏంటంటే
విడమనాశకం ద్వారా శ్వాసను తీసుకున్నాం అంటే విడమనాశకం ద్వారానే పూర్తిగా బయటికి వదిలేసి ఈ ప్రాణాయామం ఆపివేయాలి, జరగాలి, ఆపేసేయాలి. అలా మీరు విత్ కుంభక వితౌట్ కుంభక కూడా అభ్యాసం చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఈరోజు మనం స్పైండలైటిస్ గురించి అంటే పూర్తిగా మనకున్నటువంటి మెడ నొప్పుకు సంబంధించినటువంటి సమస్యకి అద్భుతమైనటువంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం నేర్చుకోవడం జరిగింది. ఇంకా మనకు బాగా కూరగాయలు బాగా కలపాల్సినటువంటి వెన్నుపూస బాగా స్ట్రాంగ్ అవ్వడానికి మునగాకు బాగా వాడండి. తర్వాత పుదీనా పువ్వు వాడండి. కొంచెం పుదీనా కానీ పెరుగు కానీ ఇది కొంచెం కొంచెం నైట్ సమయంలో తగ్గించండి, మధ్యాహ్నం సమయంలో తీసుకోండి. తర్వాత మనకు బాగా ఉపయోగపడేటువంటి బోన్స్ సంబంధించినటువంటి పచ్చ బఠానీలు కానీ తర్వాత ఇప్పుడు మిల్లెట్స్ వస్తున్నాయి, మిల్లెట్స్ కానీ అలా వాడచ్చు. అవి మీరు ఎక్కువ వాడితే మనకు డిసీజ్ కూడా తగ్గుతుంది, పెయిన్ కూడా తగ్గుతుంది. ఆయిల్ ఫుడ్ కొద్దిగా తగ్గించేసే ప్రయత్నం చేయండి. 2 చెంచాలు వాడేది 1 చెంచా వాడండి, 1 చెంచా వాడేటోళ్ళు సగం చెంచాని వాడండి. అలా మీరు తీసుకుంటే అద్భుతమైనటువంటి ఈ వాతానికి వాము కొడుతుంది. సో ఓమా కానీ ఆవు నెయ్యి కానీ 2 కలిపి సమానంగా కాకుండా 50 గ్రామ్స్ ఒకటి ఉంటే 100 గ్రామ్స్ ఒకటి ఉండేసి రెండింటిని కలిపి అలా తయారు చేసుకొని కూడా మొదటి ముద్దలో తీసుకోవచ్చు. వాము 100 గ్రామ్స్ ఉంటే ఆవు నెయ్యి 200 గ్రామ్స్ ఉండాలి. అలా 2 కలిపేసి బస భుజించేటప్పుడు భోజనంలో మొదటి ముద్దలో అలా తీసుకుంటే 45 రోజుల్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. దాంతో అప్లై కూడా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. లేదు అంటే మనం దివ్యధార అమృతధార మన దగ్గర మా యొక్క ఆయుర్వేదంలో ఉన్న సంబంధించినటువంటి థెరపిస్ట్ను తయారు చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత మరో అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.